నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పూర్ణచంద్ర రెడ్డి గారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. నమస్కారం పూర్ణచంద్ర గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి. మీరు? నేను బాగున్నానండి. యాక్చువల్లీ పూర్ణచంద్ర గారు, డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ రావాలండి అసలు ఏం చేయాలండి? ఫ్రెషర్స్కి సాలరీస్ ఎలా ఉంటాయి ఈ జాబ్స్లో? వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ బూమింగ్ క్వశ్చన్ అండి. సో బిఫోర్ యూ గెట్ అ జాబ్ ఆర్ యూఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్, ఫస్ట్ స్టెప్ వచ్చి యూ షుడ్ ఫినిష్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనమాట. ఆ కోర్స్ అనేది మీరు ఐదర్ సెల్ఫ్ లెర్నింగ్ అయినా చేసుకోండి, లేదా ఎన్రోల్ ఫర్ అ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం ఎన్రోల్ అవ్వండి. సో ఏ కంపెనీస్లో ఉంటాయి జాబ్స్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి? I'll tell you in the third step అనమాట. వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ 3 steps అనమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఫస్ట్ స్టెప్లో విల్ డిస్కస్ అబౌట్ ఎలా నేర్చుకోవాలి కోర్స్ అనేది. సో వెన్ ఇట్ కమ్స్ టు లెర్నింగ్ ఆఫ్ కోర్స్, దేర్ ఆర్ 2 things. 1, ఫ్రీగా నేర్చుకోవాలని కొన్ని మందికి ఉంటుంది. కొన్ని మందికి సార్ నేను డబ్బులు ఇచ్చి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో నేర్చుకుందాం అనేది కొన్ని మందికి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రీ పార్ట్, వీ హ్యావ్ సమ్ వెబ్సైట్స్. ఫస్ట్ వచ్చి యుడెమీ అని ఒక మంచి వెబ్సైట్ ఉంది. అక్కడ దే కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఫ్రీ అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ వెబ్సైట్. అరౌండ్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఇస్ ఛార్జింగ్ ఒక 500 రూపీస్ 600 రూపీస్లో యూ కెన్ ఎన్రోల్ ఫర్ కోర్స్ అనమాట. సెకండ్ వచ్చి మన యూట్యూబ్లోనే ఈవెన్ ఇన్ ఆర్ ఛానల్స్ దెర్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో మీరు ఇక్కడ కూడా యూ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. సో ఆర్ ఛానల్ దే మల్టిపుల్ ఛానల్స్ విచ్ గివ్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ ఫ్రీ. సో మీరు ఐదర్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఇన్ యుడెమీ యూ కెన్ లెర్న్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదు సార్ నేను ఆల్రెడీ అక్కడ ట్రై చేసి చూశాను, నాకు అర్థమైతే లేదు, ఇంటర్ఫేస్ మారిపోయింది, అసలు నాకు కన్ఫ్యూజన్గా ఉంది, నాకు ఒక మెంటర్ కావాలంటే డెఫినెట్గా మీరు ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లైక్ మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో చూసుకుంటే కూకట్పల్లిలో, అమీర్పేట్లో, దిల్షుక్ నగర్, ఇలా భూమి ఇలాంటి ప్లేసెస్లో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మంచిగా. అక్కడ మీరు వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు. సార్ దాని ఫీజు ఎంత ఉంటుంది అంటే సమ్వేర్ బిట్వీన్ 15,000 నుంచి 60,000 వరకు మార్కెట్లో ఫీజు అనేది ఉంటుంది. బట్ సార్ ఎన్రోల్లో నేను నేర్చుకోవచ్చాను కదా, చాలా మందికి ఆ డౌట్ అనేది ఉంటుంది. అరౌండ్ 2 months టు మాక్సిమం 4 monthsలో యూ కెన్ ఫినిష్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో ఇక్కడ వరకు అయిపోయింది సార్, నేను డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ నాకు వచ్చింది. ఇప్పుడు వెన్ యూ ఆస్క్ మీ క్వశ్చన్ సార్, సబ్జెక్ట్ తర్వాత ఫ్రెషర్కి హౌ ఇస్ దట్ ఐ విల్ గెట్ అ జాబ్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. దానికి డెఫినెట్గా యూ షుడ్ ఫస్ట్ ఫినిష్ యువర్ ఇంటర్న్షిప్ అండి. ఓకే, డైరెక్ట్గా మీరు కోర్స్ నేర్చుకొని ఇఫ్ యూ అప్లై ఫర్ ఎ జాబ్ దేర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ సెలెక్టెడ్ అనమాట. బికాస్ ఈవెన్ దో యు ఆర్ ఫ్రెషర్, కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు హ్యావ్ సమ్ ప్రాక్టికల్ స్కిల్స్ అనమాట. సో ఆ ప్రాక్టికల్ స్కిల్స్ రావాలంటే యూ షుడ్ డూ ఎనీ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఐదర్ యూ డూ ఫ్రీలాన్సింగ్, అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ అండ్ లెర్న్ ప్రాక్టికల్ స్కిల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. లేదు అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ ఎన్రోల్ ఫర్ అ 2 months ఆర్ 3 months ఇంటర్న్షిప్ అనమాట. సో ఇంటర్న్షిప్ అయినా చేయండి, ఫ్రీలాన్సింగ్ అయినా చేయండి. దాని తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు జాబ్స్, సార్ హౌ డూ ఐ అప్లై ఫర్ జాబ్స్ అనేది అగైన్ దెర్ ఆర్ క్వశ్చన్స్. అంటే ఏమైనా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటే ఏ వెబ్సైట్లో చేయాలి, హౌ ఇస్ దట్ ఐ క్యాన్ గెట్ మై ఫస్ట్ జాబ్ అంటే వీ హ్యావ్ సమ్ వెరీ గుడ్ వెబ్సైట్స్, వెరీ వెల్ రికగ్నైజ్డ్ వెబ్సైట్స్ అండి. లైక్ naukri.com, Indeed, Glassdoor, monster.com, ఇవన్నీ వెల్ రికగ్నైజ్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్స్ అనమాట. ఇందులో మీరు ఒక బేసిక్ ఫ్రెషర్ లెవెల్ రెజ్యూమే మీరు తయారు చేసుకొని యూ కెన్ అప్లోడ్. అండ్ వన్స్ యూ అప్లోడ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 15-20 days యూ విల్ స్టార్ట్ గెటింగ్ కాల్స్ అనమాట. బట్ మేక్ షూర్ దట్ ఈ 15-20 days యూ డూ సమ్ ఎంగేజ్మెంట్. ఓకే, రెగ్యులర్గా మీరు పోస్ట్ చేయడము, మీ రెజ్యూమ్స్ అప్డేట్ చేయడము, ఇఫ్ యూ ఆర్ ఇన్ లింక్డ్ఇన్, ఆ లింక్డ్ఇన్లో ఏదైనా పోస్ట్ షేర్ చేయడము, కమెంట్స్ చేయడం, మేక్ షూర్ దట్ యూ ఆర్ యాక్టివ్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్. Then you keep getting calls from startup companies till MNCs. All companies require digital marketers అనమాట. You asked me a question, ఎలాంటి MNC కంపెనీస్లో మనకి జాబ్ రావచ్చు అంటే we have Amazon, we have Tech Mahindra, we have DXC Technology, we have Infosys. ప్రతి ఒక్క MNC కంపెనీలో there are certain divisions which requires digital marketers అనమాట. సో MNC కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ రోల్ ఎలా ఉంటుందండి? ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. సో ఇక్కడ కూడా వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ రోల్స్, ఓకే, ఎంఎన్సీ కంపెనీస్లో దేర్ ఆర్ లైక్ యూట్యూబ్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్గా దే కెన్ హైర్ ఫర్ ఈకామర్స్ ఎగ్జిక్యూటివ్, దే కెన్ హైర్ ఫర్ పీపీసీ ఎగ్జిక్యూటివ్. ఓకే, దీస్ ఆర్ జాబ్ రోల్స్ అనమాట, బూమింగ్ జాబ్ రోల్స్. దే కెన్ హైర్ ఫర్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్. ఇలాంటి జాబ్ రోల్స్కి డెఫినెట్గా ఎంఎన్సీ కంపెనీస్ హైర్ చేస్తూనే ఉంటారనమాట. ఏదైతే జాబ్ రోల్స్ మీకు చెప్పానో, ఓకే, అరౌండ్ 33 ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే దెర్ ఆర్ 33 జాబ్ రోల్స్ దట్ యూ కెన్ అప్లై అనమాట. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలపర్ అని, దెర్ ఆర్ మెనీ. సో పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ నుంచి
ఈవెన్ స్మాల్ స్టార్టప్స్ సరికి సేమ్ యూనో ఈ పర్టికులర్ జాబ్ రోల్స్ కోసం రెగ్యులర్గా హైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్లో స్టార్టింగ్ సాలరీ నుంచి హైక్ సాలరీ ఎంతవరకు ఉండొచ్చండి? ఓకే, సో వెన్ యూ జాయిన్ యాజ్ అ ఫ్రెషర్, ఫస్ట్ విల్ ఓన్లీ టాక్ అబౌట్ ఫ్రెషర్కి వచ్చి ఒక స్టార్టప్ కంపెనీలో ఒక 15,000 నుంచి 25,000 మధ్యలో ఇస్తారనమాట యాజ్ అ ఫ్రెషర్ సాలరీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంఎన్సీ కంపెనీ, ఓకే, ఎంఎన్సీ కంపెనీ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్లో ఒక ఫ్రెషర్ లెవెల్కి మీరు వెళ్తే మీ స్టార్టింగ్ సాలరీ 22,000 నుంచి 27,000 మధ్యలో యాజ్ అ ఫ్రెషర్ ఉంటుంది అనమాట. యూ ఆస్క్ మీ అబౌట్ హైక్స్ అంటే వెన్ ఐ గెట్ ఎక్స్పీరియన్స్ అండ్ యూనో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 years, 5 years, 10 years ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంటుందంటే డెఫినెట్గా అండి ఒక మంచి యూనో ఇట్స్ నాట్ లైక్ దిస్ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్ ఈస్ సచ్ వే దట్ ఇట్ ఈస్ హైలీ రికగ్నైజ్డ్ అండ్ హైలీ రెస్పెక్టబుల్ జాబ్ రోల్ అనమాట. సో కంపెనీ మారుతూ ఒకవేళ సేమ్ కంపెనీలో మీరు ఎవ్రీ ఇయర్ మారుతుంటే అట్లీస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బిట్వీన్ 7% to 15% ఆఫ్ హైక్ ఎవ్రీ ఇయర్ అనమాట సేమ్ కంపెనీలో ఉంటే. అదే మీరు కంపెనీ మారారనుకోండి, ఒక 2 years ఒక కంపెనీలో వర్క్ చేసి మీరు కంపెనీ మారారనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ హైక్ బిట్వీన్ 15% to 30% అనమాట. సో బయట ఎలా అయితే ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హైక్స్ ఇస్తారో సిమిలర్ వేలోనే మనకి డిజిటల్ మార్కెటింగ్స్లో కూడా ప్రాపర్ హైక్ అనేది ఉంటుంది. మనకి చూసుకుంటే చాలా జాబ్ రోల్స్లో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత శాలరీ అనేది ఆగిపోతుంది. మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 10 years ఉన్నా, 20 years ఉన్నా ఆ శాలరీ అనేది స్టేబుల్ అయిపోతుంది, దానికి మించి ఇవ్వరు. కానీ డిజిటల్ మార్కెటింగ్లో ప్రాబ్లం లేదండి. ఎలానే అయితే ఐటీ కంపెనీలో మనం ఐటీ జాబ్ చేస్తుంటే శాలరీ పెరుగుతూ ఉంటుంది ఓవర్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ కూడా విత్ ఎక్స్పీరియన్స్ శాలరీ అనేది పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో పీపుల్ స్టార్ట్ విత్ 15,000 అండ్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ మేక్స్ 1.5 lakhs, 2 lakhs a month యాజ్ వెల్ అనమాట మై బ్యాక్గ్రౌండ్లో. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్ టు చూస్. థ్యాంక్ యూ పూర్ణ గారు. థ్యాంక్ యూ అండి.